నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఏడాది పాలన ఎంతో సంతృప్తి ఇచ్చిందన్న సీఎం రేవంత్. రాష్ట్రాన్ని అగ్రస్థానంలో ఉంచేందుకు శ్రమిస్తున్నామని వెల్లడి. భువనగిరి జిల్లా జలాల్పూర్ వద్ద చెరువులోకి దూసుకెళ్లిన కారు. 5 మృతి, మరో యువకుడికి తప్పిన ప్రాణాపాయం. హైదరాబాద్లో అంబులెన్స్ చోరీ చేసి వ్యక్తిని ఢీకొట్టిన దొంగ. సినీ ఫక్కేలో చేజింగ్ చేసి పట్టుకున్న పోలీసులు. పశ్చిమ బంగాల్లో హత్యాచారం కేసులో సత్వర న్యాయం. 62 రోజుల్లోనే దోషికి మరణశిక్ష విధించిన పోక్సో కోర్టు. ఢిల్లీలో కలకలం రేపిన వ్యాపారి హత్య. వ్యక్తిగత కక్షల కోణంలో పోలీసుల దర్యాప్తు. హైదరాబాద్ హయత్ నగర్లో అంబులెన్స్ చోరీ చేసిన దొంగ హల్చల్ చేశాడు. హైదరాబాద్ విజయవాడ హైవేపై సినిమా తరహాలో చేజింగ్ చేసిన పోలీసులు సూర్యాపేట వరకు వెంబడించి పట్టుకున్నారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి మలేష్ నడి తెలుసుకుందాం. మలేష్, చెప్పండి, అంబులెన్స్ చోరీ చేసిన దొంగను పోలీసులు ఎలా పట్టుకున్నారు? నమస్తే సార్. హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై దొంగ హల్చల్ చేశారు. హైదరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ అంబులెన్స్ వాహనాన్ని చోరీ చేసిన దొంగ విజయవాడ వైపు వెళ్తున్న క్రమంలో అక్కడి పోలీసులు హైవే వెంట ఉన్న పోలీస్ స్టేషన్లను ఎస్ఐను అలర్ట్ చేశారు. అయితే చిట్యాల వద్ద అంబులెన్స్ ను పట్టుకునే క్రమంలో జాన్ రెడ్డి అనే ఏఎస్ఐను ఢీకొట్టి అక్కడి నుంచి కూడా పారిపోయారు. మరోవైపు కేతేపల్లి మండలం కోర్లపాడు టోల్గేట్ వద్ద పట్టుకునే క్రమంలో రాంగ్ రూట్ లో వెళ్తూ టోల్గేట్ కూడా ఢీకొట్టి అక్కడి నుంచి పారిపోయారు. వెంటనే అక్కడి పోలీసులు టేకుమట్ల అనే విలేజ్ వద్ద జాతీయ రహదారిపై లారీలను అడ్డుపెట్టి అంబులెన్స్ ను పట్టుకుని ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పారిపోతుండగా అంబులెన్స్ లోయలోకి దూసుకెళ్లింది పక్కన రోడ్డు పక్కనే. దీంతో అతన్ని పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే ఇదే క్రమంలో చిట్యాల వద్ద ఏఎస్ఐ జాన్ రెడ్డిని అంబులెన్స్ తో ఢీకొట్టి హత్య ప్రయత్నం చేసిన క్రమంలో అతనిపై హత్య ప్రయత్నం నేరం కింద చేసే అవకాశం ఉన్నట్టు పోలీసులు తెలిపారు. అయితే మల్లేష్, ఇప్పుడు ప్రస్తుతం జాన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంది? ఇప్పటి వరకు అయితే పోలీసులు అదుపులో ఉన్నారు. అతన్ని చిట్యాల పోలీస్ స్టేషన్ తరలిస్తారా లేదంటే హైదరాబాద్ పోలీస్ స్టేషన్ తరలిస్తారా అనేది ఇంకా స్పష్టత రాదు. ధన్యవాదాలు మల్లేష్. హైదరాబాద్ హయత్ నగర్లో అంబులెన్స్ చోరీ చేసిన దొంగ హల్చల్ చేశాడు. హైదరాబాద్ విజయవాడ హైవేపై సినిమా తరహాలో చేజింగ్ చేసిన పోలీసులు సూర్యాపేట వరకు వెంబడించి పట్టుకున్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై పోలీసులు యాక్షన్ మూవీ స్థాయిలో చేజింగ్ చేసి ఓ దొంగను పట్టుకున్నారు. హయత్ నగర్లో 108 వాహనాన్ని చోరీ చేసి విజయవాడ వైపు పారిపోతున్న దొంగను పట్టుకునేందుకు పోలీసులు హై అలర్ట్ అయ్యారు. అంబులెన్స్ సైరన్తో రైమంటూ అతివేగంతో దూసుకెళ్లుతూ పోలీసులను ముప్పు తిప్పలు పెట్టాడు. చిట్యాల వద్ద అంబులెన్స్తో జాన్ రెడ్డిని ఢీకొట్టాడు. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. తర్వాత కేటుగాడు
కేతేపల్లి మండలం కోర్లపహాడ్ టోల్గేట్ వద్ద గేట్ను ఢీకొట్టాడు. ఈ క్రమంలో సూర్యాపేట మండలం టేకుమట్ల వద్ద రోడ్డుకు లారీలను అడ్డంగా పెట్టిన పోలీసులు దొంగను పట్టుకున్నారు. పట్టుబడిన నిందితుడు గతంలో పలు చోరీలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అంబులెన్స్ సారీ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ చెరువులోకి కారు దూసుకెళ్లిన ఘటనలో 5 యువకులు జల సమాధయ్యారు. ఒక యువకుడు కారు అద్దాలు పగలగొట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. మృతులను హైదరాబాద్కు చెందిన వారిగా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ వద్ద కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఇవాళ తెల్లవారుజామున ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కారు చెరువులో మునగడంతో 5 యువకులు మృతి చెందారు. మృతులను హైదరాబాద్ ఎల్బీనగర్లోని సిరినగర్ కాలనీకి చెందిన హర్ష, దినేష్, వంశీ, భల్లు, వినయ్గా గుర్తించారు. మృతదేహాలను భువనగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారులో 6 యువకులున్నారు. మణికంఠ అనే యువకుడు కారు అద్దాలు పగలగొట్టి సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. యువకులు చనిపోవడానికి కొన్ని గంటల ముందే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై జరిగిన ఓ యాక్సిడెంట్ చూసి అయ్యో పాపమంటూ జాలిపడ్డారు. ఇలా చనిపోయారంటే అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. కానీ వారికేం తెలుసు, మరి కాసేపట్లో మృత్యుదేవత వారిని కౌగులించుకుంటుందని, తెల్లారేసరికి తమ ప్రాణాలు సైతం తెల్లారిపోతాయని. ఇలా జాతీయ రహదారిపై ప్రమాద ఘటన చూసి కొంచెం దూరం వెళ్లారో లేదో వారు ప్రయాణిస్తున్న కారు భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ వద్ద అదుపు తప్పి పల్టీ కొట్టి చెరువులోకి దూసుకెళ్లింది. నీటిలో మునిగి 5 యువకులు జల సమాధి అయ్యారు. కారులో మొత్తం 6 యువకుల్లో మణికంఠ ఒక్కడే మృత్యుంజయుడిగా మిగిలాడు. అద్దాలు పగలగొట్టుకుని బయటకు పడ్డాడు. చెరువులో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. చుట్టూ చీకటితో అతనికి ఏం చెయ్యాలో పాలుపోలేదు. బిగ్గరగా అరుచుకుంటూ చెరువు గట్టుపైనే కలియ తిరిగాడు. కనీసం సమాచారం ఇవ్వడానికి కూడా అతని వద్ద ఫోన్ లేదు. ఈలోగా పాలు పోసేందుకు అటుగా వచ్చిన వ్యక్తిని ఆపి సాయం చెయ్యాలని కోరడంతో అతను పోలీసులకు, గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో వారంతా వచ్చి మృతదేహాలను వెలికితీశారు. నుంచి స్టార్ట్ అయ్యి పోచంపల్లి వద్దామని వచ్చినాం. అట్లా నైట్ అవుట్ అని చెప్పేసి విలేజ్ సైడ్ పోమని ఇట్లా వచ్చినాం. వస్తుంటే ఆడ విలేజ్ తో వస్తుంటే ఆడ లెఫ్ట్ ఉండేసరికి మేము స్టేట్ ఉంది అనుకున్నాం. అది పల్టీ కొట్టి దాంట్లో పడ్డది. దాంట్లో పడంగానే వెనకాల 4 ఉన్నారు. వెనకాల 4 డ్రైవర్ సీట్ లో ఒక ఆయన ఉండు, ముందు నేనున్నా. వాళ్ళందరూ పడంగానే అందరం ఊపిరి ఆడాలి, అందరికి కింద మీద అయింది. నేను అద్దానికి గుద్ది అటు ఇటు చేసి బయటకు వెళ్ళిన. వాళ్ళ అల్లలో ఉన్నారు. 2 కార్లు వచ్చినాయి. కార్లు వస్తే ఆపిన, వాళ్ళు ఆపలు ఎట్లనే వెళ్ళిపోయారు. ఒక పాలంకులు వస్తే పాలంకులకి ఆపితే పోలీస్ సార్ వాళ్ళని సార్ అంటే స్టడీస్ ఆపేసిన వలిగొండ సైడ్ పోమని పోతున్నాం. చనిపోయిన యువకులంతా ఎల్బీనగర్, సిరినగర్ కాలనీకి చెందిన వారిగా గుర్తించారు. నిన్న రాత్రి 12 గంటలకు ఇంటి నుంచి బయలుదేరిన వీళ్లు మార్గ మధ్యలో అబ్దుల్లాపూర్ మెట్ వద్ద రోడ్డు ప్రమాదం జరగడంతో అక్కడ కొంతసేపు ఆగారు. అనంతరం తెల్లవారుజాము 3:30 గంటలకు పోచంపల్లి వెళ్లారు. బాగా ఆకలిగా ఉండడంతో మళ్లీ జాతీయ రహదారిపైకి వచ్చి టిఫిన్ చేశారు. తెల్లవారుతుండడంతో కళ్ళు తాగి వెళదామని కారు మళ్లీ వెనక్కి తిప్పి పోచంపల్లి వెడుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. దుర్ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చౌటుపల్లి ఏసీపీ మధుసూదన్ రెడ్డి తెలిపారు.
5:27 ప్రాంతంలో మా పోలీస్ స్టేషన్ పోచంపల్లి 100 కాల్ వచ్చింది. జలాల్పూర్ ఎల్బీ నగర్ నుంచి రాత్రి బయలుదేరి ఈ పోచంపల్లికి వచ్చే క్రమంలో మార్నింగ్ 5:30 ప్రాంతంలో వాళ్ళ వెహికల్ మారుతి స్విఫ్ట్ డిజైర్ను అలా నడిపిస్తున్న తన డ్రైవర్ అంటే నెగ్లిజెంట్గా డ్రైవ్ చేయడం వల్ల ఈ పోచంపల్లి దగ్గర జలాల్పూర్ చెరువు దగ్గర కరువు ఉంది. ఆ కరువు చూసుకోకుండా స్పీడ్గా వచ్చి చెర్ల పడడం జరిగింది. చెర్ల పడ్డ క్రమంలో వాళ్ళు ఉన్న ఒక అతను బయటకు వచ్చి అంటే గ్లాసెస్ పలగొట్టుకొని బయటికి రావడం జరిగింది. మిగతా 5 మంది ఆ వెహికల్లో ఇరుకపోయి వాటర్లో డ్రౌనింగ్ అయ్యి చనిపోవడం జరిగింది. ఈ సంఘటన మీద మేము కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. మణికంఠ అబ్బాయి అంటే వాళ్ళు స్టూడెంట్ అంటే ఫ్రెండ్స్ అంతా ఎల్బీ నగర్లో 11:30 ప్రాంతంలో అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర కొద్దిగా చిన్న పార్టీ చేసుకొని ఈ క్రమంలో ఇక్కడ వచ్చి ఇక్కడ మణికంఠ అబ్బాయిది లక్ష్మాపురం రామన్నపేట మండలము. ఇట్లా ఈ పోచంపల్లికి వెళ్ళి వాళ్ళ ఊరు వల్లిగొండ దగ్గరికి మార్నింగ్ ఈత కళ్ళు దొరుకుతుంది కదా, ఈత కళ్ళు కోసం పోదాము అక్కడ తాగదామనే ఉద్దేశంతో వచ్చినామని చెప్పడం జరుగుతుంది. అంటే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. వాళ్ళు ఇంకా వాళ్ళ రిలేటివ్స్కి వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. వాళ్ళు వచ్చిన తర్వాత డ్యూ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. స్టూడెంట్స్ అనేది లేదు, అంతా ఇంటర్ డిస్కంటిన్యూ చేసిండ్రు. ఇలా మణికంఠ చెప్పిన దాన్ని బట్టి వాళ్ళంతా ఇంటర్ డిస్కంటిన్యూ చేసి అక్కడనే లోకల్లోనే ఉంటుండ్రు. స్టూడెంట్స్ ఎక్కడ చదువుతున్నారని అంటే చనిపోయిన దాంట్లో ఎంతమంది స్టూడెంట్స్ అనేది తెలియదు, కానీ మణికంఠ అయితే అంతా ఇంటర్ డిస్కంటిన్యూ అని చెప్పడం జరిగింది. మేము చెరువుకావలు ఉంటామండి. ఇక్కడ చెరువుకావలు మేము పొద్దుగాల లేచి బయటికి వెళ్ళిపోదామనేసరికి కారు కొత్తగూడెం నుంచి రావడం జరిగింది. ఆ ఎగ్దమ్న చెరువులో పడి సౌండ్ రావడం వల్ల మళ్ళా రిటర్న్ రావడం జరిగింది. అప్పుడే 5 మంది అలా చనిపోవడం జరిగింది. ఒకరితో బయటపడడం వల్ల అంటే మేము మళ్ళా కారును తీయడానికి ప్రయత్నించినాం. కాబట్టి అది పానాలతో బయటపడలేకపోయారు, అలానే చనిపోవడం జరిగింది. 5 మృతదేహాలు అలానే ఉన్నాయి. వెంటనే ఎస్ఐ గారు కానిస్టేబుల్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు కూడా రావడం జరిగింది. వాళ్ళతో పార్టీ మళ్ళా జేసీబీ తెచ్చి తాడు కట్టి కారు పైకి లాగడం వల్ల జరిగింది. వెంటనే ఆ మృతదేహాలని బయటికి తీసి రోడ్డు మీద పండబెట్టడం జరిగింది. 5 మంది మృతదేహాలు అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. కావున ఆ ఎస్ఐ గారు అంబులెన్స్ను పిలిపించి వాళ్ళని హాస్పిటల్కి పంపించడం జరిగింది సార్. వచ్చి చూసేసరికి కార్ అనేది ఉల్టా పడి ఉంది, టైర్ మాత్రం పైకి అవుపిస్తుంది. అప్పటికే మా వాళ్ళు ఇక్కడ మత్స్యకారులు ఇక్కడ ఉంటాము, వాళ్ళందరూ అప్పటి పిఎస్ఓకి ఇన్ఫర్మేషన్ అయింది, వాళ్ళు కూడా వచ్చేసినారు. ఆ తాడు పట్టుకొని మేము పైకి లాగడం జరిగింది. కొద్ది దూరం మాత్రమే రాగలిగింది, తర్వాత రాలేకపోయేసరికి జేసీబీ తీసుకొచ్చి దాన్ని పైకి తీసుకొచ్చి అది ఉల్టా ఉన్నది. అందులో నుంచి ఒక అతను బయటికి వెళ్ళి మాత్రం పడ్డాడు. మిగతా 5 అందులో నుంచి బయటికి రాలేని పరిస్థితిలో అక్కడే చిక్కుకొని ప్రాణాలు కోల్పోయినారు. అలాంటి కార్యక్రమాలు ఇప్పుడు మాకు ఈ పరిస్థితి చూస్తే రోడ్డు వల్ల వాళ్ళకు తెలియదు. రోడ్ ఇక్కడ క్రాస్ ఉంటుందండి, ఇక్కడ చూడండి టర్నింగ్ ఉంటుంది. ఆ టర్నింగ్ వల్ల ఇక్కడ ఇలా వెళ్ళాలనేది వాళ్ళు కూడా కొత్త వాళ్ళు ఉన్నట్టున్నారు, తెలియదు పాపం అమాయకులు. వాళ్ళు దాదాపు యువకులు వచ్చి అనవసరంగా దాంట్లో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అది ప్రమాదకరమైన మలుపుల వల్ల తమ గ్రామంలో తరచూ దుర్ఘటనలు జరుగుతున్నాయని యాదాద్రి భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ ప్రజలు ఆందోళనకు దిగారు. మూలమలుపు వద్ద జరిగిన ప్రమాదాల్లో ఇప్పటికే ఎందరో చనిపోయారని, ఇవాళ కూడా 5 యువకులు మృతి చెందడంపై ఆవేదన వ్యక్తం చేశారు. చెరువు చుట్టూ రక్షణ చర్యలు చేపట్టాలని, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరిస్తామని జలాల్పూర్ వాసులకు అధికారులు హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగిన చర్య ఇది. మన చెరువు కట్ట మీద ఛానల్ ఏర్పాటు చేసి జరగబోయే ప్రమాదాలు నివారించి ప్రాణనష్టాన్ని కాపాడాలని కోరుకుంటున్నాం. చెరువు చుట్టూ ఛానల్ ఏర్పాటు చేస్తే ఒక వారం రోజుల్లో జరిపే పని, పెద్ద ఖర్చుతో కూడుకుంది కూడా కాదు. తక్షణం అది చేసి తర్వాత పూర్తి నివారణ చర్యలు పాటించాలని కోరుకుంటున్నాం. ఈ రోడ్డు వెడల్పు జరుపుతప్పుడే ఈ టర్నింగ్లు ఉన్నాయి. ఇక్కడ ఈ టర్నింగ్లకు సంబంధించి దీనికి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎన్నోసార్లు విన్నవించుకున్నాం, కానీ విన్నారో వాళ్ళు అలా వదిలేసుకుంటూ పోతా ఉన్నారు. కానీ ఇక్కడ జరగాల్సిన నష్టాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఈ నష్టాన్ని పూడ్చే మాది అధికారం ఎవరికైనా ఉందా? ఇవాళ 5 ప్రాణాలు పోయినాయి. మరి మీకు ఇంకా కూడా చలనం రాకుంటే మేము ఏం చేయాలి? మా కళ్ళ ముందు ఇలా ప్రాణాలు పోతుంటే మేము శోకించాల్సిన పరిస్థితికి వచ్చింది. దయచేసి అధికారులు ఇచ్చేసి ఈ సంబంధిత పని ఏదైతుందో దాని కార్యక్రమం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇక్కడికి వెళ్ళి ఎవరు వచ్చేది తెలియదు. నైట్ పూట అందరూ పోచంపల్లి నుంచి హైదరాబాద్కి వెళ్ళి
జీవనాధారం గురించే బతకనికి వెళ్తారు, జాబులు చేస్తారు. ఎంతో మందికి యాక్సిడెంట్లు అయితే ఎన్ని మూలమర్తలు ఉన్నాయి చూడండి. నేషనల్ హైవే మీద స్టేట్ రోడ్ ఉంది కానీ పల్లెటూరుకు వచ్చేటే లేవా? పోచంపల్లి మండలం గతంలో ఎప్పటి నుంచే డెవలప్ అయిన ఏరియా కాబట్టి రాష్ట్రపతి వచ్చారు, ముఖ్యమంత్రులు వచ్చారు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ప్రధానమంత్రి వచ్చిన రోజులు ఉన్నాయి కాబట్టి ఈ రోడ్డు గురించి స్పందన ఎందుకు లేదు? ఈ రోడ్డు వల్ల నుంచి ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎంతమంది హత్యలు జరుగుతున్నాయి. గతంలో 4 చనిపోయారు. అంతకుముందు నెల ముందు ఒక లారీ పడ్డది, ఒక బైక్ పడ్డది. మీరు దయచేసి అధికారులు ఏందంటే మా యొక్క గ్రామం నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఈ చెరువు నుంచి ఎంతో మందికి హాని కలుగుతుంది, ప్రాణాలు పోతున్నాయి, ప్రాణ నష్టం పోతుంది. ఇవాళ 5 ప్రాణాలు పోయినాయి కాబట్టి ఒక్కొక్కరికి తల్లిదండ్రులకు ఒకటే బిడ్డ ఉంది కాబట్టి వారు ఎంత బాధను అనుభవిస్తారో మీరు చూడండి. మా రిక్వెస్ట్ ఏం లేదు, మా విలేజ్ నుంచి ఈ రోడ్డు గురించి మేము ధర్నా చేయడం జరుగుతుంది కానీ మా గురించి ధర్నా చేస్తున్నామా మీరే ఆలోచించాలి. ఈ రోడ్డు స్పందన చేయండి. ఈ రోడ్డు వెడల్పు కావాలి, మూలమడతలు పోవాలి. దయచేసి న్యాయం జరగబెట్టండి. వరంగల్ కీర్తినగర్లోని హరిహర ఎస్టేట్లో బ్రాహ్మణ భవనంలో మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. సంబంధించిన నిధుల్లో కొద్ది శాతం వెచ్చించే కార్యక్రమం చేసి పూర్తి స్థాయిలో ఇప్పుడు నగరపాలక సంస్థ ఎమ్మెల్యే గారి సహకారంతో ఒక స్థాయి వరకు వచ్చింది బిల్డింగ్. మీరు అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు మరో కొన్ని నిధులు ఇస్తే ఇంకా పైన కూడా మరి భవన నిర్మాణ కార్యక్రమాలు చేపడతారని వారు చెప్తా ఉన్న తరుణంలో వారు ముందుకు వచ్చి ఇచ్చేద్దాం కదా సార్. ఏమ్మా దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో అది కంప్లీట్ అయిన తర్వాత మరి ప్రకాష్ రెడ్డి గారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మళ్ళీ వచ్చి కార్యక్రమంలో పాల్గొంటామని మనవి చేస్తూ నేను ఇక్కడ ఉన్న మా మహిళా సోదరులందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నేను మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా, మీకు ప్రభుత్వం చెప్పిన విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినాం. రెండే చెప్తాం, మహిళలకు సంబంధించి ప్రతినిత్యం మీ కుటుంబంలో అనేక ఇబ్బందులు పడిన 2 అంశాలు చెప్తా. ఇంకా మేము కూడా ఇంకా చేసేది ఉంది, చేయొద్దని అనుకుంటలేము, చేసేది ఉంది. చేసే క్రమంలో ఇచ్చిన మాటపై నిలబడే కార్యాచరణలో పోతా ఉన్నాం. ఒకటి, మీకు ఉచిత బస్సు ప్రయాణం మహిళా సోదరిమణులందరికీ ఇదే రోజు మేము మొదలుపెట్టినాం. ఇంకో 2 రోజుల తర్వాత 9వ తారీఖు నాడు మొదలుపెట్టినాం, సంవత్సరం క్రితం. మీరందరూ ఫ్రీ బస్సులో పోతుండ్రా లేదా? పోతుండ్రా లేదమ్మా? ఈరోజు నిలబడి పోతురు కావచ్చు, మరి ఏం చేయాలి? మరి మహిళలే పోతురు కదా. ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం కలిగిస్తున్నామంటే బస్సు ఫ్రీగా వస్తుంది కావచ్చు, ఆ బస్సుకు సంబంధించిన కండక్టర్కి, ఆ బస్సు నడిపించే సంస్థ వారికి, ఆ బస్సు నడిపించే సంస్థ వారికి మీరు టికెట్ లేకుండా ప్రయాణం చేస్తూ ఉంటే మీ తరఫున ముఖ్యమంత్రి గారు, మా సహచర సోదరుడు పొన్నం ప్రభాకర్ గారు టికెట్ పైసలు ఇస్తున్నారు అక్కడ. అది గమనించాల. ఈరోజు డబ్బులు అమ్మా అది కూడా చేస్తాం. ఈరోజు మహిళలకు కాదంటే అది ముందుకు పెడదాం. ఈరోజు దాంతో పాటు మీ ఇంట్లో అమ్మా మీ ఇంట్లో కరెంట్ ఎంత వస్తుందమ్మా? బిల్ ఎంత వస్తుంది? ఏమ్మా కాదు, ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి కరెంటు బిల్లు కడుతున్నావు, కడతలేవు కదా. 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు ఇక్కడ ఉన్న మా మహిళా సోదరిమణులకు ఇస్తున్నావా లేదా? ఏమ్మా ఇస్తున్నావా లేదా? ఈ 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తున్నాము. ఈరోజు ఏమ్మా ఓ బాబు మీరు కావాలన్నట్లు పెడితే ఇంకొకటి మాట్లాడతాడు. ఇప్పుడు ఒక నిమిషం విను. ఈరోజు నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే అరాకొర ఎక్కడైనా చిన్న ఇబ్బంది ఉంటే మనకు పడన పేపర్ ఉంటుంది చూడండి, అది భూతద్దంలో పెడతారు. 100 మందికి వచ్చి ఒక్కరికి ఆధార్ కార్డు లేకనా 200 కరెంటు ఫ్రీ రాకుండా ఉంటే వారికి కూడా ఇచ్చే బాధ్యత ఇక్కడ మా కలెక్టర్ గారు ఉన్నారు. ఏమ్మా 200 కరెంటు ఎవరైనా ఏడాది ప్రజాపాలన ఎంతో సంతృప్తిని ఇచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. గతేడాది ఇదే రోజున తెలంగాణను ప్రజలు తన చేతుల్లో పెట్టారని ఎక్స్ వేదికగా వెల్లడించారు. రాష్ట్రాన్ని సమున్నతంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యతను అప్పగించారని, అందుకోసం అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారని తెలిపారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచి జనం సేవకుడిగా, ప్రజా సంక్షేమ శ్రామికుడిగా పనిచేస్తున్నారని వెల్లడించారు. సహచరుల సహకారంతో, జనహితుల ప్రోత్సాహంతో విమర్శలను సహిస్తూ విద్వేషాలను ఎదురిస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. స్వేచ్ఛకు రెక్కలు తొడిగిన ప్రజాస్వామ్యానికి రెడ్ కార్పెట్ పరిచినట్లు వ్యాఖ్యానించారు.
అవనిపై తెలంగాణను అగ్రభాగాన నిలిపేందుకు గొప్ప లక్ష్యాలతో ముందుకెడుతున్నట్లు వివరించారు. సమస్త ప్రజల ఆకాంక్షలను సంపూర్ణంగా నెరవేర్చడమే తనకు ప్రాధాన్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ నూతన పర్యాటక పాలసీ సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అసెంబ్లీలో చర్చించి ఈ నెలాఖరు వరకు తయారయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం తెలిపారు. హైదరాబాద్లో దుబాయ్, సింగపూర్ వంటి షాపింగ్, తమిళనాడు తరహా ఆటోమొబైల్ పరిశ్రమ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. టెంపుల్ టూరిజం, డెస్టినేషన్ వెడ్డింగ్ కేంద్రాలను అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని, దానికి అనుగుణంగా ప్రణాళికలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. 10 ఏళ్లుగా తెలంగాణకు ప్రత్యేక టూరిజం పాలసీ తయారు చేయలేదని సీఎం అన్నారు. ఈ నెలాఖరులోగా నూతన పర్యాటక విధానం తయారు చేయాలని అధికారుల్ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అసెంబ్లీలో నూతన టూరిజం పాలసీపై సమగ్రంగా చర్చ జరపనున్నట్లు తెలిపారు. నూతన పర్యాటక విధానంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. హైదరాబాద్లో ఏడాదంతా వాతావరణం బాగుంటుందని, దానికి అనుగుణంగా టూరిజాన్ని అభివృద్ధి చేయాలని సీఎం తెలిపారు. దుబాయ్, సింగపూర్, చైనా దేశాల్లో పర్యాటక విధానాన్ని అధ్యయనం చేయాలని చెప్పారు. దుబాయ్, సింగపూర్ తరహా షాపింగ్ హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని సూచించారు. తమిళనాడు తరహా ఆటోమొబైల్ పరిశ్రమ హైదరాబాద్లో అభివృద్ధి జరిగేలా చూడాలన్నారు. టైగర్ రిజర్వ్ ఫారెస్టు ప్రాంతాల్లో పర్యాటకులు పెరిగేలా చూడాలన్నారు. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లను దేవాలయాలతో కనెక్ట్ చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి పులులు తెలంగాణ వైపు వచ్చే వాతావరణం కల్పించాలని తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో దేవాలయ పర్యాటకం పెరిగిందని సీఎం చెప్పారు. రొటీన్ టూరిజం కాకుండా ప్రత్యేక అంశాలతో కూడిన పర్యాటకంపై దృష్టి సారించారని రేవంత్ రెడ్డి తెలిపారు. ఫ్యూచర్ సిటీలో మెగా కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుపై అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి 20 నిమిషాల్లో మెగా కన్వెన్షన్ సెంటర్ కు చేరుకునేలా ఉండాలన్నారు. ఉస్మానియా ఆసుపత్రి స్థలాన్ని మంచి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. చార్మినార్ కు పర్యాటకులు పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. డెస్టినేషన్ వెడ్డింగులకు అనువైన ప్రదేశాన్ని గుర్తించి అభివృద్ధి చేయాలని సీఎం తెలిపారు. తెలంగాణలో టూరిజానికి అనువైన పరిస్థితులు ఉన్నాయని, విమానాశ్రయం నుంచి 3 గంటల్లో తెలంగాణలో ఎక్కడికైనా చేరుకోవచ్చని, రాష్ట్రంలో శాంతి భద్రతలు, రోడ్లు బాగున్నాయన్నారు. పర్యాటక స్థలాల లీజులపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారుల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. లీజు గడువు ముగిసినప్పటికీ ఖాళీ చెయ్యని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. కోర్టు కేసుల్ని సీరియస్ గా తీసుకోవాలని, స్టేలు ఎత్తివేసేలా చూడాలని ఆదేశించారు. అడ్వకేట్ జనరల్తో చర్చించి నిపుణులైన న్యాయవాదుల్ని నియమించుకోవాలని సీఎం సూచించారు. మంచి గుర్తింపున్న కంపెనీలకు పర్యాటక స్థలాలు లీజుకివ్వాలని తెలిపారు. పర్యాటక శాఖ సొంత కాళ్లపై నిలబడేలా కసరత్తు చేయాలని సీఎం తెలిపారు. సమావేశంలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఎండీ ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.